హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ లిస్ట్ ఏ విధంగా ఉంది, ఎవరు ఎలిమినేషన్ జోన్లో దగ్గరగా ఉన్నారు, అంతేకాకుండా ఈ వారం మొత్తం వీక్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అది అన్అఫిషియల్గా మాత్రమే చెప్తా ఫ్రెండ్స్. అఫీషియల్ ఓటింగ్ కాదు ఇది. ఎవరైతే లీస్ట్ ఓటింగ్ ఉందో వాళ్ళ గురించి కూడా తెలియజేస్తా ఫ్రెండ్స్ ఈ వారం. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనుజ గారు 32%తో మొదటి స్థానంలో ఉన్నారు. ఎందుకంటే ఈమెకి కవరేజ్ కూడా బిగ్ బాస్ 9 సీజన్లో ఈమెకి ఇచ్చిన కవరేజ్ ఎవరికి ఇవ్వట్లే, హౌస్మెంట్స్కి. ఈమెని ఎప్పుడు చూసినా స్క్రీన్ మీద ఈమె తప్ప వేరే వాళ్ళు అవపడరు. చూడండి ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. తనుజాన్ తప్ప స్క్రీన్ స్పేస్ వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు బిగ్ బాస్. అందుకోసమే బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి ఒకసారి అన్న. నాకు తెలిసి బిగ్ బాస్ టైటిల్ కూడా ఈమెకే ఒప్పచెప్పేటట్టుంది బిగ్ బాస్. ఖచ్చితంగా ఈమెకే ఒప్పచెప్పొచ్చు. ఎందుకంటే మా టీవీ సీరియల్లో ఈమె నటించింది, జీటీవీ సీరియల్లో నటించింది. ఈమె ఇక బిగ్ బాస్ ముద్దుబిడ్డ కాబట్టి ఎవరు ఏమనుకున్నా, ఎటువంటి ఓటింగ్ పోల్ అయినా సరే ఈసారి టైటిల్ విన్నర్ తనుజ అని ఫిక్స్ కావచ్చు. ఈమెతో పెట్టుకున్న వాళ్ళు ఎలిమినేషన్ చేస్తుండు, ఈమెతో ఉన్న వాళ్ళని హౌస్లో ఉంచుతుండు బిగ్ బాస్. ఈమెకి ఇచ్చిన స్క్రీన్ స్పేస్ ఎవరికి ఇవ్వట్లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. కళ్యాణ్, ఈయన 20% ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉండు. ఈయన కూడా ఓటింగ్ అమాంతం పెరుగుతూనే ఉంది, ఒక్కోసారి తగ్గిపోతుంది. తర్వాత సుమన్ శెట్టి గారు థర్డ్ ప్లేస్లో ఉండు, 16%తో ఓట్లో ఉండు. ఈయన నిన్నటి వరకు సెకండ్ ప్లేస్లో ఉండు, అట్లాంటిది థర్డ్ ప్లేస్కి రావడం జరిగింది. ఈయన తనుజ కోసం తన ఎలిమినేషన్ ఒప్పుకోవడం జరిగింది ఈ సుమన్ శెట్టికి. అంతేకాకుండా హౌస్లో కూడా గేమ్స్ ఆడట్లేదు. చాలా రోజుల తర్వాత ఈయన నామినేషన్లకు రావడం జరిగింది సుమన్ శెట్టి గారు. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, సీనియర్ నటుడు, ప్లస్ ఈయన మీద చాలా అందరికీ సదభిప్రాయమే ఉంది కాబట్టి ఈయన ఖచ్చితంగా ఎలిమినేషన్లో ఉండకపోవచ్చు ఈ వారం. చెప్పలేం బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాం. ఊహించంది జరిగేదే బిగ్ బాస్ కాబట్టి మనం ఏం నిర్ణయం తీసుకుంటాం అనేది మనకు తెలియదు. తర్వాత భరణి గారు, భరణి గారు బంధాల నుంచి విముక్తి పొందాలని ఈ వారం నామినేట్ కూడా తనుజాని నామినేట్ చేయడం జరిగింది భరణి గారు. ఈయన 11%తో ఓట్లతో ఉన్నాడు, 4వ ప్లేస్లో ఉండడం జరిగింది భరణి గారు. ఈయన కొద్దిగా దివ్యతో తప్ప ఆల్రెడీ తనుజతో కట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటి నుంచి తనుజ కూడా నాన్న అని పిలవట్లేదు హౌస్లో. చాలా వరకు ఈయన దివ్యత కూడా కొద్దిగా దూరంగా మెయింటైన్ చేస్తాడు, తన పూర్వ ఫామ్ని అందుకుంటుండు. ఇంతకుముందు ఉన్న ఫామ్ని నెమ్మదిగా అందుకుంటుండు భరణి గారు. మేబీ ఈ వారం ఈయన కూడా ఎలిమినేషన్లో ఉండకపోవచ్చు చాలా వరకు. తర్వాత సంజన గారు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ హౌస్లో ఎవరు ఇవ్వరు నాకు తెలిసి. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది, నవ్విస్తూనే ఉంటుంది. ఎంత బాధలో ఉన్నా కూడా పాప నవ్వుతూనే ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. హౌస్లో కీ ప్లేయర్గా ఉంటుంది, చాలా వరకు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఈమె ఇమానియల్తో కలిపి చాలా వరకు. అయితే ఈమెకి 10%తో ఓట్లు ఉంది. పాపం ఈమె ఫీల్ అవుతుంది నేను టాప్ 5లో ఉండాలని. నిన్న చూశారు దొంగతనం కూడా, ఆ రోజు దొంగతనం చేసింది, పాల ప్యాకెట్ల దొంగతనం కూడా అందరు హౌస్ సభ్యులు మొత్తం ఈమెనే అనుకున్నా కూడా ఈమె మీద అంటున్నా కూడా ఈమె చిరునవ్వుతోనే సమాధానం ఇస్తుంది. మీరు ఎంత అన్నా కూడా నాకు నవ్వే వస్తుంటుంది తప్ప బాధ అనిపించదు, బాధలో కూడా నాకు నవ్వే వస్తుందని సంజన గారు అంటున్నారు. తర్వాత రాము రాథోడ్కి ఓట్లు అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. ఈయన చాలా వరకు డల్ అయిపోయిండు. ప్లస్ ఈయన ఎటువంటి వాదనలు కూడా జరపలేదు ఎలిమినేషన్ రౌండ్లో. ఈయనకి 9%తో ఉండు, చివరి స్థానం నుంచి 2వ స్థానంలో ఉండు. ఈయనకి ఓటింగ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇంటి మీద బెంగ అనేది, హౌస్లో ఎవరు గొడవలు పెడుతుంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చోవడం, చూడడం. పోయినసారి బిగ్ బాస్ ఈయనని వినూత్నంగా చూపెట్టింది, అదే కంటిన్యూ చేస్తుండే. ఇప్పుడు కూడా ఎవరైనా గొడవలు పెడుతుంటే వాళ్ళ దగ్గరికి పోతుంటాడు, చూస్తుంటాడు, తింటుంటాడు. వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు సాల్వ్ చేయాలని ఆలోచించాడు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మేబీ 100కి 100% ఒకవేళ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది మాత్రం శ్రీనివాస్ సాయి గారికి మాత్రమే. ఖచ్చితంగా ఈ వారం హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశం 100% ఈయనకే ఉండొచ్చు. ఇది అన్అఫిషియల్ ఓటింగే ఫ్రెండ్స్, అఫీషియల్ ఓటింగ్ కాదు కాబట్టి
మనం ఏదైనా జరగవచ్చు, బిగ్ బాస్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, ఓటింగ్తో సంబంధం లేకుండా బిగ్ బాస్ నిర్ణయాలు తీసుకోవచ్చు. అట్లాంటప్పుడు ఎవరైనా ఎలిమినేషన్ కావచ్చు, భరణి గారైనా కావచ్చు, సాయి గారైనా కావచ్చు, రామ్ గారైనా కావచ్చు, సంజన గారైనా కావచ్చు. ఎందుకంటే మనం చెప్పలేము ఇప్పుడే ఓటింగ్ గురించి. బిగ్ బాస్ ఫైనల్ ఆయన తీసుకునే నిర్ణయమే. ఎందుకంటే మన అన్అఫీషియల్ ఓటింగ్ అనేది వేరే, అఫీషియల్ ఓటింగ్ వేరే. ఆ అఫీషియల్ ఓటింగ్లో కూడా ఓట్లని ఎంతవరకు ఆయన కౌంట్ చేస్తాడనేది కూడా మనం చెప్పలేము. బిగ్ బాస్ అనేది తుది నిర్ణయం. అయితే నిన్న జరిగిన గోస్ట్ హౌస్ టాస్క్లో తనుజ గెలవడంతో మరోసారి సేఫ్టీ బ్యాడ్జ్ ఆరెంజ్ టీంకే దక్కింది. అయితే టీం మొత్తం చర్చించుకొని ఈ బ్యాడ్జ్ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ అవ్వండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో రాము, ఇమానియల్, తనుజ, గౌరవ్ నలుగురు వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నారు. మొదటి టాస్క్లో రాము, ఇమానియల్ కలిసి ఆడి గెలిచారు. అప్పుడు ఇమానియల్ బ్యాడ్జ్ తీసుకున్నాడు. రాము త్యాగం చేశాడు. ఈసారి తనుజ ఒక్కరే సింగిల్గా ఆడి గెలవడం జరిగింది కనుక ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ తనకే కావాలని పట్టుబట్టింది. దీంతో ఇమానియల్ కూడా ఓకే అన్నాడు. సరే అయితే నెక్స్ట్ మళ్ళీ మనకే వస్తే నాకు కావాలంటూ గౌరవ్ అన్నాడు. దీనికి ముగ్గురు ఓకే అంటూ తలాడించారు. ఇంతలో బిగ్ బాస్ ఫోన్ చేశాడు. సుమన్ శెట్టితో మాట్లాడుతూ, మీరు ఇప్పటివరకు ఇచ్చిన సీక్రెట్ టాస్కులు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దీంతో దివ్య, సుమన్ మీ ఇద్దరు రెబల్స్గా చేసిన పని ఇంతటితో పూర్తయింది. ఇక నుంచి కొత్త రెబల్ వస్తారు. అయితే ఈ విషయాన్ని మీరు ఎవరికి చెప్పకూడదంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. దీంతో ఓకే అంటూ ఫోన్ కట్ చేశాడు సుమన్. తర్వాత దివ్య దగ్గరికి వెళ్ళి ఇదే విషయం సుమన్ చెప్పాడు. తర్వాత మళ్ళీ ఫోన్ కాల్స్ రాగా ఈసారి రీతుతో మాట్లాడాడు బిగ్ బాస్. రీతు, నేను మిమ్మల్ని కొత్త రెబల్గా నియమిస్తున్నాను. మీ మొదటి సీక్రెట్ టాస్క్ ఇంట్లో ఒకరితో సీరియస్గా గొడవ పడాలని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక ఇంట్లో తను ఎవరితో గొడవ పడాలా అని కాసేపు టచ్ ఆడింది రీతు. చివరికి వాష్రూమ్ ఏరియాలో ప్రశాంతంగా కూర్చుని ఇమానియల్ని గెలికింది. నువ్వు పవన్ని తీయకుండా ఉంటే మేము ఇప్పుడు బాగా ఆడి గెలిచేవాళ్ళం. నువ్వు తీయడం వల్లే ప్రాబ్లమ్స్ మాకు అంటూ రీతు అంది. దీనికి ఏం మాట్లాడుతున్నావు రీతు? ప్రతిసారి నన్నే అంటారు, నేను తీయడం వల్ల నీకు ప్రాబ్లం ఎట్లా అవుతుంది అని ఇమానియల్ అడిగాడు. నువ్వు తీయనని చెప్పావా లేదా అని రీతు క్వశ్చన్ చేసింది. ఇది గేమ్ రీతు, నేను ఒక్కనే ఓటు వేయడం వల్ల వాడు వెళ్ళలేదు అని ఇమానియల్ అన్నాడు. దీని గేమ్లో వెన్నుపోటు పొడిచారా, మీ టీంలో ముగ్గురు వేటేశారా అంటూ రీతు చాలాసేపు వాదించింది. దీంతో ఇమానియల్ బుర్ర పాడైపోయింది. ఇలా సీక్రెట్ టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది రీతు చౌదరి. అయితే సీక్రెట్ టాస్క్ పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేసు నుంచి ఒకరిని తప్పించే పవర్ రీతు చౌదరికి వచ్చింది. దీంతో ముందు గౌరవం తీసేయండి అంటూ బిగ్ బాస్ రీతు చౌదరి చెప్పింది. మళ్ళీ ఏమనుకుందో ఏంటో కానీ మళ్ళీ వచ్చి లేదు గౌరవ్ వద్దు, సాయిని తీసేయండి అని మాట మార్చింది రీతు. దీంతో బిగ్ బాస్ నెక్స్ట్ టాస్క్ మొదలయ్యే ముందు కాల్ చేసి సాయితో మాట్లాడాడు. రెబల్ నిన్ను రేసు నుంచి తప్పించారు కనుక మీరు ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి రేసులో లేరని షాక్ ఇచ్చాడు. దీంతో అసలు ఎవరా రెబల్ అంటూ సాయి సహా అందరూ జుట్టు పీక్కున్నారు. కెప్టెన్సీ కంటెండర్షిప్లో భాగంగా బిగ్ బాస్ రే ద ఫ్లాగ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా 3 టీమ్స్ నుంచి 2 చొప్పున ఈ గేమ్ ఆడాలి. 2 ప్లేయర్స్ టబ్లో ఉన్న వాటర్ రిలే విధానంలో బకెట్స్ నింపుకొని వాటిని మరో టబ్లో పోయాలి. అలా వాటర్ నిండడం వల్ల అందులో ఉన్న బాల్స్ పైకి వస్తాయి. వాటిని ఫ్లాగ్ ఉన్న పోల్కి హ్యాక్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఫ్లాగ్ రేజ్ అవుతుంది. ఈ టాస్క్లో ఆరెంజ్ టీం నుంచి గౌరవ్, ఇమానియల్, పింక్ నుంచి దివ్య, సుమన్, బ్లూ టీం నుంచి భరణి, రీతు చౌదరి ఆడారు. ఈ టాస్క్లో కూడా ఆరెంజ్ టీమే గెలిచింది. బ్లూ టీం కాస్త పోటీ అయినా ఇచ్చింది కానీ పింక్ టీం అయితే ఏమాత్రం ప్రభావం చూపలేదు. మరొకసారి ఆరెంజ్ టీం గెలవడంతో ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ ఎవరికి దక్కాలా చర్చించుకొని చెప్పాలని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో నలుగురు మళ్ళీ మాట్లాడుకోవడానికి పక్కకు వెళ్ళారు. అయితే ఇక్కడ తనుజ పెద్ద బుర్ర వాడి గౌరవ్, ఇమానియల్ ఎర్రిపాపలు చేద్దాం అనుకుంది. సేఫ్టీ బ్యాడ్జ్ అంటే ఒకరి తర్వాత ఒకరికి ఇలా పాస్ అవ్వడం కాదు. అలా అయితే మన టీం ఓడిపోద్ది. ఇప్పుడు ఇమానియల్కి ఇస్తే గౌరవ్కి అన్యాయం అవుతుంది, గౌరవ్కి ఇస్తే ఇమానియల్కి అన్యాయం అవుతుంది కనుక నేనే ఉంచుకుంటా అన్నట్లు తనుజ మాట్లాడింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్.